నమస్కారం. ఒకవైపు సార్వా వరి కోతలు జరుగుతుండగానే మరొక వైపు రైతులు దాల్వా సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికోసం నారుమడులు పోస్తున్నారు. పొలాలకు నీరు పట్టి దుక్కి దున్ని వరి విత్తనాలు వేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే వేస్తుండగా మరికొన్ని చోట్ల ఇప్పటికే 9 రోజులైంది. మరొక 15 రోజుల్లో నారు ఎదిగి నాట్లకు సిద్ధమవుతుంది. 120 రోజులకే పంట చేతికి అంది వచ్చే స్వల్పకాలిక రకమైన PR 126 రకం వరి వంగడాలు వేస్తున్నారు. సార్వా వరి కోతలు పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. డబ్బులు సకాలంలో రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. దీంతో రైతులు సార్వా సీజన్ నుంచి దాల్వా సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. పసుపులేటి వెంకటేశ్వరరావు అనే రైతు ఈ సందర్భంగా మాట్లాడుతూ దాల్వాలో సంపత్ స్వర్ణ సాగు చేసిన తాను సార్వాకు PR 126 రకం నారుమడి వేశానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కొలువైన అతి పురాతన స్వయంభూ క్షేత్రం అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. తొలుత దేవస్థానం అధికారులు పండితులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గేష్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పెండింగ్ లో ఉండరాదని, రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 5వ తేదీన ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయుల శాసన మండలి నియోజకవర్గ పోలింగ్ ప్రక్రియకు అన్ని మండలాల్లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. సాటర్డే కూడా ప్రివెన్సివ్ ఆడిట్ జరుగుతున్నప్పుడు ఫైల్ సేస్ సంథింగ్ అవర్ ఎండోర్స్మెంట్ ఈస్ సంథింగ్ అండ్ హియర్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పిటిషనర్ ఈస్ సంథింగ్ అవర్ ఇది మరలా చెప్తున్నాం బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టేకింగ్ సీరియస్ టర్మ్. సో ఎవ్రీ వీక్ CMO secretary is conducting VC with the collectors, sometimes 1-to-1 interaction, and they are explaining. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ S చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి T సీతారామమూర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి L అప్పలకొండలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబాజీపేటలోని మెట్ల కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అంబాజీపేటకు చెందిన లేజర్ రైట్ ఐ కేర్ వైద్య బృందం సుమారు 110 మందికి నేత్ర పరీక్షలు చేశారు. వారికి అవసరమైన మందులు, సలహాలు ఇచ్చారు. ఆపరేషన్ కు అవసరమైన వారికి అత్యాధునిక పద్ధతి ద్వారా కంటి లోపల అద్దం అమర్చి ఆపరేషన్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు MD బషీర్, మహమ్మద్, మహబూబ్ షరీఫ్లు పాల్గొన్నారు. హోలీ పాడ్యమి సందర్భంగా మహిళలు రావులపాలెం కాలువరేవు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున మహిళలు అరటి డప్పల్లో దీపాలు వెలిగించి కాలువలో కార్తీక దీపాలు వదిలారు. అనంతరం పోలీస్ వర్గం ప్రాముఖ్యతను పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధానిచే పోలీ కథ చెప్పించుకుని ఆశీర్వచనములు పొంది శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆమె ఇంకా నదీ తీరం వద్ద నలుగురు తోడుకోళ్ళు అత్తగారు చూసి మన పోలీస్ స్వర్గలోకానికి వెళ్తుంది. ఏలూరు జిల్లా వార్తలు. శాంతి భద్రతలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలు అందజేస్తున్న ఫిర్యాదులను కూడా స్వీకరిస్తున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతులు స్వీకరించి మాట్లాడారు. ఇందులో భాగంగా వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమం జరపడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి వాళ్ళ పరిష్కారం కోసం మనం అందరు అధికారులు కూడా ఇక్కడ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. ఆ పిటిషనర్స్ని విని వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలను అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సత్యసాయి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మండే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్సే కాకుండా సబ్ డివిజన్స్ తర్వాత స్టేషన్ లెవెల్లో కూడా జరుగుతాయి. అక్కడ కూడా వాళ్ళ పిటిషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. అంతేకాకుండా మనము ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది, 9550351100. దాని ద్వారా కూడా ఈ స్టిగ్మాని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే దాని ద్వారా కూడా కంప్లైంట్స్ ఇచ్చి చాలా వరకు క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కావచ్చు, ఎవరైనా ఆడపిల్లలకు ఉన్న సమస్యలు కావచ్చు, అట్లాంటివి కూడా చాలా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీనికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ క్వాలిటీ గ్రీవెన్స్ దీని నుంచి రిడ్రెసల్ కావడానికి ఒక ఆడిట్ టీమ్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించాలి. భీమవరం కలెక్టరేట్ లో మీకోసం అర్జీలపై అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. ఈ నెల 20 నుంచి భీమవరంలో సిపిఎం జిల్లా మహాసభలు ప్రకటించిన ఈ పార్టీ నేతలు. కంప్యూటర్ విజ్ఞానంతోనే అభివృద్ధి, ఈ దినోత్సవ సభలో తణుకులో స్పష్టం చేసిన సిఎంసి ఫ్యాకల్టీస్. తణుకు ఏకేటీపీ హై స్కూల్లో బానిసత్వ నిర్మూలన దినోత్సవం, విద్యార్థులకు అవగాహన కలిగించిన ఉప విద్యాశాఖ అధికారి మురళీ సత్యనారాయణ. ఒకవైపు సార్వా వరి కోతలు, మరోవైపు దాల్వా సాగుకు సన్నాహాలు, బిజీగా తాడేపల్లిగూడెం ప్రాంత రైతులు. ధవళేశ్వర అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి కందుల. ఘన స్వాగతం పలికిన అధికారులు, సిబ్బంది. ఈ నెల 5వ తేదీన జరిగే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబాజీపేటలో 110 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించిన కోనసీమ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్. శస్త్రచికిత్సకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసిన నిర్వాహకులు. రావులపాలెం కాలువరేవు వద్ద అరటి డొప్పలలో దీపాలు వెలిగించిన మహిళలు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను వివరించిన అవధాని. శాంతి భద్రతలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. ఏలూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను ఆదేశించిన ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.